తెలంగాణ వాదానికి నేనే ప్రతినిధిని. ఇదంతా మొన్న రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్లో తెలంగాణ ఆత్మను చంపేశాడు అని పెద్ద మాట కేసీఆర్ అంటే కూడా ఏమీ బీఆర్ఎస్ నుంచి అదేమీ పెద్ద రియాక్షన్ లేదు. వారు అన్నట్టుగా అభ్యర్థిని సెలెక్ట్ చేసేది ఆ పార్టీయే కదా, ఆ పార్టీకి నాయకత్వం వహించేది ఇదంతా చేసేది వాళ్లే కదా. కాబట్టి ఆ పార్టీకి ఉండే ప్లస్లు ఏమో దానికి ఉన్నాయని భావించాలి. ఇంకొక విషయం మనకు వివరణ చెప్పగలిపోయిందా, పుల్లారావు కూడా అన్నారు, మీరు యాదవులన్నా దళితులన్నా లేదా ముస్లింలన్నా వాళ్ళ సామాజిక కోణంలో మాట్లాడడం తప్పితే వాళ్ళని ఒక కులం కోణం నుంచి మనం మాట్లాడడం కాదు. ఆ తరగతుల యొక్క ఆకాంక్షలు, ఆ తరగతుల యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ తరగతుల యొక్క ఎందుకు వెనకబడిన వాళ్ళు అంటారు. నిజానికి ఎవరు వెనకబడతారు? వెనక్కు నెట్టబడిన వాళ్ళు ఉంటారు. వెనకబడిన వాళ్ళు ఎందుకు ఉంటారు? అసలు మీరు ఎందుకు వెనకబడతారు? ఎవరు వెనక్కు నెడతారు? కాబట్టి వాళ్ళు ఆర్జేడీ అంటే మహాగఠబంధన్ అయితే కొంచెం ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళని బలపరిచేది వాళ్ళను అంటే అదే సమాన స్థాయిలో కేవలం ఈ రాజపుత్రులు భూమిహరులు వాళ్ళకే వీళ్ళు టికెట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కన్సాలిడేషన్ ఉమెన్ మీద నితీష్ కుమార్ పెడితే అందుకే చివరి దశలో కూడా ఆయన ఉమెన్ కి ఏదో ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి జరిగింది అది. అయితే మీరు సర్ని ఎక్కడి నుంచి తీసేస్తారు? 67 లక్షల ఓట్లు తీసేశారు. దీనివల్ల మొత్తం మీరు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రశాంత్ కిషోర్ ఆ మాట అన్నాడు, వలస కార్మికులకు ఓట్లు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు, వాళ్ళే చాలా కీలకం అవుతారు దీంట్లో అన్నారు. వలస కార్మికులను దేనిగా చూస్తారు మీరు? ఒక కులంగా చూస్తారా, ఒక దీనిగా చూస్తారా? ఇవన్నీ ఆర్థిక సామాజిక అంశాలు తప్ప వాళ్ళు ఆ కులాలకు సంబంధించిన లేదా కుల ముద్ర సమస్య కాదు ఇక్కడ. పుల్లారావు గారు, అంటే బీహార్ ఫలితం తిరిగి ఎన్డీఏ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటున్నారు, ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ఊపు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, రెండవది బీజేపీ వ్యతిరేకంగా వాళ్ళు వస్తారనే వాళ్ళకి కూడా వస్తుంది. బీఆర్ఎస్ కోలుకోవడం అనే ప్రక్రియ కొంచెం దెబ్బతింటుంది. ఖచ్చితంగా డిమోరలైజ్ అవుతుంది బీఆర్ఎస్. ఎందుకు ఇప్పుడు అభ్యర్థులకి మద్దతుదారులు లేకుండా పోయారు? కేటీఆర్ కొన్ని సందర్భాల్లో శృతి మించి కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏదో ఒక విధంగా పార్టీని బూస్ట్ చేయాలని ఆయన. అదే సమయంలో స్వంతంగా ప్రథమ కుటుంబంలోనే వచ్చిన సమస్య, విధానాల పరంగా ఏం మార్పులు వచ్చాయి, దేని మీద మాట్లాడారు ఏం లేదు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్కు ఊపు రావడం ఒకటైతే బీఆర్ఎస్కి తప్పకుండా ఒక డిమోరలైజింగ్ ఫ్యాక్టర్. కొంత నిరుత్సాహం ఉండదని ఎవరైనా అంటారు, కానీ తప్పకుండా బీఆర్ఎస్ కొంచెం ఆత్మవిమర్శ ఒక ఇందాక ఆయన అన్నట్టు కాంగ్రెస్ లాగా వాళ్ళు కూడా వాళ్ళ విధానం ఏంటి, వేర్ దే స్టాండ్. అందుకని టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ అవ్వడం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఇప్పుడు చర్చకు వచ్చే ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రెండోది రాజకీయ విశ్వసనీయత, వ్యక్తిగత నాయకత్వ విశ్వసనీయత, రాజకీయ విశ్వసనీయత గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ముస్లింలు మైనారిటీ ఓటర్లను మనం అంటున్నాం కాబట్టి ఆ ప్రభావం కూడా రాష్ట్రం అంతా వాళ్ళకు చూద్దాం మరి ఏ పార్టీలు దీని మీద ఎలా తీసుకుంటాయనేది, ఎలా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటాయనేది. అలాగే 10 టీవీ సర్వేలో కూడా కొంత కాంగ్రెస్ కి ఆధిక్యం తేల్చుకోలేరు. ఇందాక మనం చర్చిస్తున్నట్టుగా వీళ్ళ మీద ఎవరి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే కదా. ఇప్పుడు ఇటువైపు మీరు అన్నది కరెక్ట్, నిరాసక్తత కూడా కొంతవరకు ఉండొచ్చు, కానీ ఇక్కడ నిరాసక్తతకు అవకాశం లేకుండా ఆసక్తి పెంచే రకంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను ఓటర్లను మాక్సిమం తమ వంతు ప్రయత్నం చేసి ఆసక్తి పెంచారు. అయినప్పటికీ కూడా 50% కూడా దాటే అవకాశం కనిపించట్లేదు. రవి గారు, మీకు ఆసక్తి పెంచడానికి ఏ కార్యక్రమాలు చేశారనేది మీకు ఆల్రెడీ రవి గారికి తెలుసు, బాగా తెలుసు. అది వేరే, అదే తీసుకున్నారు అంటే అందులో ఏం లోటు ఉండదు. ఈ విషయంలో అన్ని ఒకే తాను మొక్కలే, 3 ప్రధాన పార్టీలు చేయాల్సిందంతా చేశారు, కానీ ఎంత పర్సెంటేజ్ రావటం అనేది ఇందాక మా ఇన్పుట్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒక 30% ఓటర్లు ఇక్కడ లేరు అన్నది ఒక అంశం. అయితే మీరు మళ్ళీ సర్ను బలపరుస్తారు దాని ప్రకారం. ఇప్పుడు సర్కు అదే కదా, ఆసక్తి ఎక్కువే ఉంది. ఆసక్తి ఎందుకు ఎక్కువ ఉందంటే నేను ఉన్నారు కాబట్టి దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ ద పోల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అదే రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలనేది ఒకటి. సామాజిక వర్గాలతో రేవంత్ రెడ్డి భేటీ హామీ ఇలాంటివన్నీ ఇచ్చారు. సతీష్ బీఆర్ఎస్ కు వచ్చిన సీట్లలో 16 జంట నగరాల్లోనే వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ పూర్వ వైభవం రావడం అన్నది ఎవరు తెలుగుదేశం కూడా ఏమి జీర్ణించుకొని ఆహ్వానించే పరిణామం అయితే ఏమి అవ్వదు. ఎవరు దానికి బీజేపీ కూడా సిద్ధపడకపోవచ్చు పైకి ఏం చెప్పినా, కానీ వాళ్ళే ఇంకా అనైక్యత అది కూడా ఉంటే అది కూడా ఇక్కడ కుటుంబం నుంచి పార్టీ వరకు అన్ని చోట్ల ఇది వచ్చిన తర్వాత అది ఎలా కుదురుతుంది? యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంశం కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపించిందని అనుకోవాలా? ఎందుకంటే చివరి నిమిషంలో మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు, మొదటి భార్య పిల్లలు చేసిన వ్యాఖ్యలు కొంత ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందా?
అంటే అనుకూలమైన అంశం అని మీరు ఒకరిని నిలబెట్టారు, అక్కడే సమస్య వచ్చింది. అది తప్పకుండా కన్ఫ్యూజన్, ఒక విధమైన ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది కదా, చేయకుండా ఎందుకు ఉంటుంది? ఆలోచన పర్లు ఎవరైనా ఎందుకో తల్లి వచ్చి చెప్తున్నారు, పిల్లలు వచ్చి చెప్తున్నారు, ఏం జరుగుతుంది, ఇట్లాంటిది వస్తుంది కదా, దాని మీద ఇంకా నెగిటివ్గా చెప్తున్న కొద్దీ నిజంగా చెప్పాలంటే నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆ పిల్లల్ని పరిచయం చేసింది కూడా మీరు చూడండి, ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూ వచ్చింది అది. సో అందువల్ల సెంటిమెంటల్ అస్త్రం ఏం కలిసి రాలేదు, కొంచెం నెగిటివ్ కూడా అయినట్టుగా ఉంది ఖచ్చితంగా. అయితే ఇంకా తుది ఫలితానికి మనం చూసాక రైట్ అంటే సెంటిమెంట్ అస్త్రం కలిసి రాలేదనేది ఒకటి ఫ్యాక్టర్ అయినా, రెండోది ఇదేం పనిచేయదు. ఆమె అసలు భార్య విషయం లార్జర్ సెన్స్ లో కొందరు బీఆర్ఎస్ నేతలు లార్జర్ సెన్స్ లో కొందరు బీఆర్ఎస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు కొంత క్యాండిడేట్ వీక్ గా ఉన్నారు మాగంటి సునీత అనేది కొందరు ఒప్పుకున్నారు. అందుకే కేటీఆర్ కానీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే నిర్మాణం చేసుకోవడం సేపు అది పార్టీకి బలహీనతే. ఇప్పుడు బయటపడుద్ది, అది ఇప్పుడు బయటపడుతుంది. కరెక్టే. అంటే నేను ఒక విషయంలో ఏం డిఫర్ అవుతున్నాను అంటే, మరి పోల్ మేనేజ్మెంట్ తెలియకుండానే 2 ఎలక్షన్స్ గెలిచి ఉంటారు కదా, అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ పనిచేసే క్యాండిడేట్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించవచ్చు. లేదు, ఆ సంక్షేమ పథకాల తాలూకు బలం పబ్లిక్ లో జనరల్ మాస్ ఇది ఉంది కాబట్టి వస్తున్నాయి, ఆ ఓట్లు బాగా బలంగా వస్తున్నాయి. కానీ దాన్ని ఇంకా మెటీరియల్ చేసుకుంటే 1.8 ఇక్కడ కొందరు నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి పాలనకి ఇది రెఫరెండం అని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు తెర ముందు సతీష్ ఒక్క మాట అయితే నిజం అండి, ఏం చేసినా వ్యక్తిగతమైన దాడులు విమర్శలతో జరిగింది తప్ప ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రచారం జరిగిందని చెప్పడం కూడా చాలా కష్టం. రైట్. ఎగ్జిట్ పోల్స్ లో 400 పార్ అని జరిగిన తర్వాత ఏమైందో అనేక మంది ఆత్మవిమర్శలు చేసుకున్న ఒక సన్నివేశం మనం మొన్న చూసాం. కాబట్టి మనం తలుపులు అయితే తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుంది. పుల్లారావు గారు ఇందాక చెప్పి లేరు, కానీ ఇప్పుడు పుల్లారావు గారు ఎగ్జాక్ట్ గా ఉంటాయి. బీహార్ విషయంలో, బీహార్ లో గత 2020లో కూడా కొంచెం అటు ఇటు ఉండకపోవచ్చు అని తెలకపల్లి గారు అంటున్నారు. నేను అంటున్నాను దేశంలో జరిగింది కదా, నేనేం అంటడం లేదు, మొన్న తాజా అనుభవమే కదా. ఇంకొకటేమో నితీష్ కుమార్ వల్ల గెలిచిందని అన్ని చెప్పుకుంటూ ఫలితాన్ని మటుకు బీజేపీకి చాలా అనుకూలం అని నితీష్ కుమార్ వద్దన్నాయని మీరు తెచ్చిపెట్టి ఇది ఏదో ఒక విధంగా బీజేపీకి చాలా ఊపు వస్తుందని చెప్పే ప్రయత్నం అనవసరం. బీహార్ కోణంలో మీరు చూడండి, సర్ను కూడా మీరు లెక్కలోకి తీసుకోండి తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ.